ఓం గురుభ్యో నమ. ఎప్పుడూ కూడా భగవంతుడు ఏమి చెప్పాడు అంటే, యత్ర ధర్మస్య ఆచేతి యత్ర సత్యం ఆచేతి తత్ర దేవతాః ఆశ్రిత్. అంటే ఎక్కడైతే సత్యం, ధర్మం, న్యాయం అన్నటువంటి ఆచరిస్తుంటాడు అక్కడ ధర్మము దేవుడు అనేవాడు ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవితంలో ధర్మ సత్యాలు అనుసరించినప్పుడు తప్పనిసరిగా భగవంతుని యొక్క సన్నిధికి చేరుతాడు, భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందుతాడు. ధనాన్ని ఎంత సంపాదించినా కూడా అది అహంకారాన్ని నిలబెడుతుంది. 1,00,00,000 రూపాయలు సంపాదించినా కూడా అది అహంకారం అనేది తెచ్చిపెడుతుంది. కాబట్టి ధనమెచ్చిన మదమెచ్చిన ఇహమెచ్చు. అంటే ధనమెచ్చితే మదమెచ్చిన అహమెచ్చును. అంటే అహం అనేటువంటిది ఎక్కువైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అహాన్ని పెంచుకున్నప్పుడు మనిషిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మధుమోహమాశ్చర్యాలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పెరిగినప్పుడు మనిషికి రోగాలు అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా భగవన్నామస్మరణ చేయండి, భగవంతుని ధ్యానించండి. అప్పుడు తప్పనిసరిగా మీకు కామక్రోధాలు తగ్గుతాయి. ఈ కామక్రోధాలు తగ్గినప్పుడు మనుషులు రోగాలు అనేటువంటివి రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మితాహారం స్వీకరిస్తారో అప్పుడు మనిషికి కూడా రోగాలన్నీ రావు. సర్వస్య భగవాన్ ధ్యాయతి సర్వం ఆరోగ్యం ప్రధాన్. అంటే ఎవరైతే సర్వెల్లా కూడా భగవాన్ని ప్రార్థిస్తుంటారో, స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం ప్రదాయది. అంటే ఆరోగ్యము అనేటువంటిది ప్రాధాన్యంలో ఉంటుంది, అంటే ఎక్కువ బాగా ఉంటుంది అని అర్థం అట్ట. కాబట్టి సర్వావస్థ వేళ ఎందు కూడా భగవన్నామాన్ని స్మరించండి. మనం ఏదో టీవీ చూస్తాం, ఏదో పనికిరానటువంటి సినిమాలు చూస్తాము, దానివల్ల ఎంతో సమయాన్ని మనం వెచ్చిస్తుంటాం. కాబట్టి భగవంతుని ఎవరైతే ధ్యానిస్తుంటారో వాళ్ళకి కూడా ఆత్మశాంతి అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి భగవన్నామస్మరణ ఎవరు చేస్తారో వాడికి సర్వపాప పరిహారాన్ని ప్రచేది. అంటే సర్వపాపాలు కూడా పరిహారమవుతాయి. అది మన శాస్త్రాలు కూడా చెప్తుంటాయి. అందుకే రామ రామ అంటూ ఉంటే కూడా మనకి ఎన్నో పాపాలు కరిగిపోతాయి. అందుకే చెప్తున్నాడు, ఖాళీగా ఉన్నప్పుడు కూడా కానీ రామనామాన్ని జపించుకోండి, లేకపోతే శివనామాన్ని జపించుకోండి. శివ ఓం నమ శివాయ అనుకోండి. కూర్చున్నప్పుడు లేచినప్పుడు కూడా నమశివాయ అని చెప్పుకోండి. ఇలా మీరు తప్పనిసరిగా మీ యొక్క భగవన్నామాన్ని స్మరించినట్లయితే మీకు కొద్ది కష్టాలు కూడా రాకుండా కొన్ని మంచి జరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతి మనిషి కూడా ధర్మాన్ని ఆచరించేదానికి చూడండి, ధర్మం వెళ్ళండి. ఎప్పటికీ కూడా ధర్మమే గెలుస్తుంది. ధర్మం అనేటువంటిది ఎప్పుడూ కూడా నిలబడుతుంది. మనం ఎప్పుడైతే ఆ ధర్మాన్ని ప్రోత్సహిస్తామో ఆ ధర్మం నిలబడదు. ఆ ధర్మం అనేది అశాశ్వతమైనటువంటిది, ఆ ధర్మము అశాశ్వతమైనటువంటిది. కాబట్టి ధర్మమే శాశ్వతమైనటువంటిది. ఇప్పుడున్నటువంటి ఈ కలికాలంలో అధర్మము అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనిషి అనేటువంటి వాడు అధర్మం వైపు వెళుతున్నప్పుడు పతనము కాక తప్పదు. కాబట్టి రోగాల బారిన పడక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరించినట్లయితే రోగాల బారిన పడకుండా మంచి జీవితాన్ని, సుఖ జీవితాన్ని కోరుకుంటారు. ఓం నమ శివాయ.